श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिविश्वेदसाधनं श्रीमन्महागणाधिपतये नमः। వృషభ రాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు 2వ స్థానంలో సంచరించడం వల్ల ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం సూచితంగా కనిపిస్తుంది. పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలు కూడా వింటారు. అనుకున్న పనులు సులువుగా నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శని 11వ స్థానంలో ఉండడం వల్ల ప్రయత్న కార్యాల్లో విజయం వర్తిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఎంతో కాలంగా పూర్తవని పనులు ఇప్పుడు పూర్తి అయ్యి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రాహు 10వ స్థానంలో సాధారణ ఫలితాలు ఇస్తున్నందువల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గతంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ పరిస్థితి కూడా చాలా సంతృప్తికరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కేతువు 4వ స్థానంలో అశుభుడై ఉండడం వల్ల కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య సూచితం కూడా కనిపిస్తుంది. దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా క్షేమకరం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల, శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల, శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.